చెప్తారు. చిన్న అనౌన్స్‌మెంటు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికొచ్చేసరికి మొత్తం టోటల్‌గా 5 కాలేజెస్ శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ వుమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగ ఉన్నారు? చాలామంది ఎక్కువ కామెంట్స్ అడుగుతుంది, అలాగే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, టెలిగ్రామ్లో కానివ్వండి, ఎక్కువ మంది అడుగుతుంది ఏంటి అనుకున్నట్లయితే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి బీపీటీ కానివ్వండి, ఎంఎల్టీ కానివ్వండి, లేకపోతే పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది అడుగుతున్నారండి. సో అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అసలు ఎందుకు లేట్ అవుతుంది, మరి మన రీసెంట్గా ఒక 2 or 3 డేస్లో వస్తుంది అన్నారు కదా, ఇంకా రాలేదు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో వాటికి సంబంధించి అయితే చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా చాలామంది అయితే యూనివర్సిటీకి కాల్ చేయమంటున్నారు. సో యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే అసలు చాలా కాల్స్‌కి రిప్లైస్ అయితే ఇవ్వడం లేదు. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి కావాలనుకున్నట్లయితే. సో ఇక్కడ చూడండి ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్స్‌లో అయితే సెక్షన్‌లో అయితే ఉంటుంది. సో ఇక్కడ మార్నింగ్ టైమ్స్‌లో చేసినా సరే అక్కడ ఏంటంటే రిప్లైస్ అయితే రావడం లేదు. సో ఏంటంటే రిపీటెడ్‌గా ట్రై చేస్తున్నాం. బట్ కాకపోతే ఏంటనుకున్నట్లయితే యూనివర్సిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావడం లేదు. అయితే కొన్ని అప్డేట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో ఏంటి అనుకున్నట్లయితే ఏదైతే V02 వెరిఫికేషన్ ఉందో, సో V02 వెరిఫికేషన్ అందరికీ కంప్లీట్ అయితే కానీ రిలీజ్ చేసేలా లేరనమాట. అంటే V02 వెరిఫికేషన్ కంప్లీట్ అయినంత వరకు కూడా వచ్చేలా లేదు ఇది. సో ఎందుకన్నట్లయితే నార్మల్‌గా ఏంటంటే V02 వెరిఫికేషన్ అయినా అవ్వకపోయినా సరే మెరిట్ లిస్ట్‌లో కూడా తప్పులన్నీ ఉన్న వాటిని నేమ్స్ అయితే ఇచ్చి సో అలా యాడ్ చేద్దురు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది లాస్ట్ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల సో అన్ని కౌన్సిలింగ్‌లు అయిపోతున్నాయి. అప్రాక్సిమేట్‌గా మీకు పీజీకి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో అందుకని ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ బేసిక్ నర్సింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా రకరకాల కోర్సెస్ సంబంధించి కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని ఫాస్ట్‌గా చేసేద్దామని చెప్పేసి అన్నట్టు. మాక్సిమం ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరికీ V02 వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తున్నారండి. ఆ V02 వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సో ఎంతమంది అయితే ఉంటారో సో వాళ్ళందరి నేమ్స్ అయితే ఇవ్వాలైతే అనుకుంటున్నారు. ఏంటి అనుకున్నట్లయితే సో అందులోని దాంతో పాటే మీకు రీసెంట్‌గా ఎందుకు ఒక 2 or 3 డేస్‌కి అలా వస్తది అనుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏంటంటే నార్మల్ ప్యాటర్న్ ప్రకారంగా అది ఆ డేట్‌లో అయితే రిలీజ్ అయితే అవ్వాలండి. కాకపోతే ఏంటి అనుకున్నట్లయితే హాలిడేస్ గానివ్వండి, లేకపోతే ఈ మిగతా పక్క కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, సో వాటికి సంబంధించి రావడం వల్ల సో అదే విధంగా మనకి యూనివర్సిటీ వాళ్ళకి కూడా అంత ఖాళీగా లేకపోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క మెరిట్ లిస్ట్ ప్రాసెస్ అయితే లేట్ అయితే అవుతుందండి. సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్నట్లయితే సో మన దగ్గర ఎగ్జాక్ట్ డేట్ లేదు. అలాగే ఎవరి దగ్గర కూడా ఈ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. కొన్ని సార్లు వస్తూ ఉంటాయి. సో మనకి బీఎస్సీ నర్సింగ్‌లో చాలా టైమ్స్ అయితే వచ్చాయి. సో మనకి ఇన్ఫర్మేషన్ బట్ ఏంటి అనుకున్నట్లయితే ఇప్పుడైతే కనీసం మీకు చెప్పడానికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ ఏం మర్చిపోకండి. ఏంటంటే ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా డైరెక్ట్ లింక్ అయితే పెడతారు. పీడీఎఫ్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్‌లో పెడతారు. సో టెలిగ్రామ్ ఛానల్ ఏంటంటే మీరు ఫస్ట్ ఎళ్లి టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయితే అయిపోండి. టెలిగ్రామ్‌లో సంబంధించి మనకి బీపీటీ కాలేజెస్ సంబంధించిన లిస్ట్ కానివ్వండి, పారామెడికల్ కోర్సెస్ యొక్క లిస్ట్ కానివ్వండి, లేకపోతే బెస్ట్ కాలేజెస్, టాప్ కాలేజెస్, సో వాటికి సంబంధించిన రిసోర్సెస్ సో అవన్నీ కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తామనమాట. సో అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్ బట్టి, ఇప్పుడున్న ప్రెజెంట్ కండిషన్ బట్టి నేనైతే జనవరి ఫస్ట్ వీక్ అయితే మీకు వస్తదని చెప్పి అయితే అంటున్నాను. సో ఎందుకన్నట్లయితే మీకు ఇప్పుడైతే ఈ యొక్క 2, 3 డేస్‌లో అయితే కంప్లీట్ అయితే అవ్వదు. ఖచ్చితంగా జనవరి ఫస్ట్ వీక్ ఎండింగ్‌కి అయితే రావచ్చనమాట. ఎందుకంటే రిజిస్ట్రేషన్ క్యాండిడేట్స్ అనేవి ఎక్కువైతే ఉన్నారు. సో వాళ్ళేంటంటే మెయిల్ కూడా చేస్తున్నారనమాట. సో మెయిల్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాంగ్ అని చెప్పేసి. సో అవి కూడా యాడ్ చేస్తున్నారు. సో మెరిట్ లిస్ట్‌లోని. సో ఆ విధంగా ఏంటంటే ప్రాసెస్ లేట్ అయితే అవుతుంది. సో టెన్షన్ పడకండి. ఖచ్చితంగా కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి చాలు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో ఉంచుకున్నట్టే సరిపోతుంది. మీకేంటంటే
చాలా వరకు ఒకవేళ వచ్చిన వెంటనే ఈ వీడియో కింద మీకు పీడీఎఫ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పీడీఎఫ్ లింక్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఇన్‌స్టాగ్రామ్ గానివ్వండి, టెలిగ్రామ్ గానివ్వండి అన్నిట్లో అయితే వాటికి సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో ఖచ్చితంగా చెప్తాను కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. సో ఖచ్చితంగా కూడా మీకు జనవరి ఫస్ట్ వీక్ ఎండింగ్ కల్లా కూడా మీకు మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవుతుందండి. సో సింపుల్‌గా అదే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యూనివర్సిటీ వాళ్ళకి హాలిడేస్ విషయంలో గానివ్వండి, లేకపోతే స్టాఫ్ తక్కువ, లేకపోతే నర్సింగ్ థర్డ్ ఫేజ్ కానివ్వండి, ఇలా కొత్త కాలేజ్ యాడ్ అవ్వడం. సో ఇలాంటి పీజీకి సంబంధించి కౌన్సిలింగ్ కానివ్వండి. సో ఇలాంటి అవన్నీ కూడా స్టాఫ్ తక్కువ. సో ఏంటంటే పని ఎక్కువ అన్నట్టు అయిపోయింది. అందులో కూడా వర్కింగ్ డేస్ కూడా తక్కువైపోయాయి. సో అందుకని లేట్ అయితే అవుతుందనమాట. సో ఖచ్చితంగా వస్తే రిపోర్ట్ చేస్తాను. సో మీకు కూడా అప్డేట్ అయితే ఇస్తాననమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ అయితే మాత్రం. సో ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. థాంక్ యూ. బాయ్.